సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చట్టం తీసుకురావాలని ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, కానీ అది శృతి మించకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సోషల్ మీడియాలో ఇటీవల ప్రభుత్వం పైన దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది కదా, ఏంటి అప్డేట్స్, మొత్తంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? నవీన్, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారం, అదేవిధంగా వ్యక్తుల టార్గెట్ గా జరుగుతున్న దుష్ప్రచారంపై కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రిమండలిలో కూడా నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు కొంతమంది వినూత్నంగా చేస్తున్నారని, సోషల్ మీడియాలో వ్యక్తులు అదేవిధంగా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటం వెంటనే నిలిపివేసే విధంగా ఓ చట్టం కూడా తీసుకురావాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. దీనికోసం కేబినెట్ సబ్ కమిటీని నిర్ణయించి అందులో హోంమంత్రితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి, సమాచార రెవెన్యూ శాఖ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి చట్టం తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కేబినెట్ సబ్ కమిటీని నియమించాలి అని చెప్పి నిర్ణయించారు. అయితే వ్యక్తులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరూ కాదను. అదే సమయంలో ఆ భావ ప్రకటన స్వేచ్ఛ కూడా కొన్ని పరిమితులు ఉండాలి, వ్యక్తిగత దుష్ప్రచారం చేయకూడదు అని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి కూడా సీఎం సీరియస్ అయ్యారు. ఇప్పుడు అన్ని ప్రాంతాలకి యూరియా పంపిస్తున్నామని, యూరియా సాలనన్ని నిల్వలు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతాలకి, అంటే ఎక్కడైతే డిమాండ్ ఉందో రైతుల నుంచి ఆ ప్రాంతాలకు పంపడంలో కొంత గ్యాప్ జరిగిందని, కానీ దీన్ని అవకాశంగా తీసుకుని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పై వెంటనే ఖండించాలి అని మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా అందరూ దీని విషయంలో బాధ్యత తీసుకోవాలి అని కూడా సీఎం ఆదేశించారు. అదేవిధంగా సుగాలి ప్రీతి విషయంలో సిబిఐ విచారణ చేయించాలని, సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాయాలని కూడా సీఎం ఆదేశించారు. ఈ రోజు లేఖ పంపించాలి అని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో పాటు సోషల్ మీడియా వ్యవహారం వచ్చే సమయంలో సోషల్ మీడియా అడ్మిన్లకు బాధ్యత ఉండే విధంగా చూడాలి అని కూడా సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి చట్టం తీసుకొచ్చే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు, మిగతా రాష్ట్రాలు ఇటువంటి చట్టాలు ఏమైనా తీసుకొచ్చాయా, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అనేది కూడా మనం కనుక్కోవాలి. కేబినెట్ సబ్ కమిటీ వీటన్నిటిపై కూడా స్టడీ చేయాలి అని కూడా సీఎం ఆదేశించారు. అదేవిధంగా అందరికీ ఆరోగ్య బీమాకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగింది. అందరికీ ఆరోగ్య బీమా కింద రాష్ట్రంలో 1.43 లక్షల పేద కుటుంబాలకు, అదేవిధంగా ఉన్నత వర్గాలకు సంబంధించిన 20 లక్షల కుటుంబాలకు కూడా అందరికీ ఆరోగ్య బీమా వర్తింపజేసే విధంగా కూడా కేబినెట్ లో కూడా ఈ రోజు నిర్ణయం తీసుకున్నారు. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.